హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్ 757. మళ్ళీ నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వ్యూస్ పోతున్నాయి కానీ లైక్ చేయట్లేదండి. మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి. ప్లీజ్ దయచేసి లైక్ చేసి వెళ్ళండి చూసే వాళ్ళంతా. ఓకే, ఇప్పుడు రెసిపీలోకి వచ్చేసాము. ఫస్ట్ మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాస్తంత ఆయిల్ వేసేసి సాజీరా లవంగా చెక్క వేసేసుకోండి. మీకు అందుబాటులో ఉన్న మసాలాస్ వేసుకోండి. మాకైతే ఇదే కొంచెం స్పైసీ లెస్ కాబట్టి ఇంత వేసుకున్నాను. తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి మంచిగా వేగించుకున్న తర్వాత ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కాస్తంత పసుపు వేసి మంచిగా ఆనియన్స్ మగ్గనించాలి. పచ్చివాసన పోయే వరకు మంచిగా కాసేపు వదిలేయాలి. ఆనియన్స్ బాగా మగ్గిపోతాయి. నేను కాసేపు అయితే వదిలేసాను, బాగా కలిపేసుకున్నాను. కాసేపు అది వదిలేసి ఇప్పుడు నేను ఒక 3 టమాటోస్ తీసేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది, వీడియోలో చేయలేను కాబట్టి. అది బాగా మగ్గాక ఇప్పుడు టమాటో పేస్ట్ వేసేసి బాగా కలిపేసి ఒక ప్లేట్ కవర్ చేసి పెట్టేసేయాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను, అలాగా ప్లేట్ కవర్ చేసి పెట్టాలి. ఇప్పుడు పక్కన ఒక బాండి తీసుకొని అందులో నా దగ్గర ఉన్న బటర్ వేసుకున్నాను. అదర్వైజ్ ఆయిల్ కూడా వేసుకొని పసుపు ఉప్పు కారం కూడా వేసుకుంటారు. నేనైతే బటర్ వేసి కాసంత సాల్ట్ ఇంకా పసుపు వేసేసి కొంచెం అది మంచిగా మెల్ట్ అయిపోయాక ఇప్పుడు ఎగ్స్ వేసేసుకున్నాను. క్రంచీగా ఇట్లా మంచిగా సాఫ్ట్గా బాగుంటాయి. ఇలా వేసుకుంటే బాగా వేయించుకొని కాసేపు దూరంగా ఉండి వేయించుకోవాలి. ఎప్పుడు ఎగ్స్ ఎప్పుడెప్పుడు పైకి. ఇప్పుడు మనం బ్యాక్ టు కర్రీ. అది డక్కన ఓపెన్ చేసేసి కొంచెం బాగా కలుపుకొని అది ఉడికిందా లేదా ఒకసారి టమాటో కనుక పచ్చివాసన ఉందా, ఆయిల్ అంతా మీదకి వచ్చిందా చెక్ చేసేసుకొని కొంచెం కారం ఉప్పు ధనియా పౌడర్ కంపల్సరీ వేసుకుంటాను. మీ దగ్గర ఏదైనా మసాలా వేసుకుంటారంటే వేసుకోండి. నేనైతే ఇందులో ఎక్కువ ఏది మసాలా వేయట్లేదు. సింపుల్గా వేదాంశ్ కూడా తింటాడు కాబట్టి సింపుల్గా చేస్తున్నాను. అలా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోండి. ఆయిల్ పైకి వస్తుందా లేదా చూసి బాగా కలుపుకున్నాక ఇందులో నేను కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. నేను చాలా దాంట్లో కసూరి మేతి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. స్మెల్ టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుంది. అలా కొత్తిమీర కసూరి మేతి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోవాలి. మా ఇంట్లో గ్రేవీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి నేను గ్లాస్ కప్ కావాలంటే వాటర్ వేసుకోండి, అదర్వైజ్ లీవ్ ఇట్. అలానే కొంచెం సేపు ఉడికాక ఆఫ్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. నా వీడియో చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో. చాలా టేస్ట్ ఉంది కూర. ఒకసారి ఇలా ట్రై చేయండి, పులుపు లేకుండా ఇలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అంతే అండి ఈ వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.